నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కలివి వనం టీమ్. సో డైరెక్టర్ అలాగే యాక్ట్రెస్ అలాగే యాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అండ్ డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు అండ్ యాక్ట్రెస్ జూనియర్ సాయిపల్ వనచ్చా సో నాగదుర్గ, మీ అందరికీ చాలా బాగా తెలిసిన అమ్మాయి అండ్ వెరీ వెల్ నోన్ పర్సన్, అలాగే సమిట్ గాంధీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా ఉన్నారు? ఎగ్జైటెడ్గా ఉన్నారా? ఎలా ఉంది ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామండి, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసినాం, జనాలకు ఉపయోగపడే సినిమా తీసినాం అనే కాన్ఫిడెన్స్ తోటి చాలా సంతోషంగా ఉన్నాం. సో ఎలా ఉంది సార్ మీకు గాంధీ గారు? మాకు ఎగ్జైటింగ్ లేదమ్మా, ఎందుకంటే సినిమా మీద బాగా నమ్మకం ఉంది, బ్రహ్మాండంగా చూసారు ఎంత నమ్మకం మీద ఉన్నారు అసలు మీ వర్క్ పైన కూడా. మా ఇంటర్వ్యూ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. అయితే ఈ కలివన సినిమాలో భూమయ్య పాత్ర మనది ఓ ప్రధాన పాత్ర, నాతో పాటు మా మనవరాలు ఇద్దరిది మెయిన్ పాత్రలో, ఒక 5 మంది పిల్లలు మంచి పాత్రలు ఉన్నాయి అనుకోండి. ఈ పాత్ర నాకు ఇచ్చి ప్రోత్సహించిన మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారికి, అలాగే నిర్మాతలు మల్లికార్జున రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాని ఎంతో గొప్పగా చిత్రీకరించిన కెమెరామెన్ బాబు గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే ఫ్యామిలీతో చూడవలసిన సినిమా, అందులో పిల్లలు మరీ చూడవలసిన సినిమా ఇది. అండ్ మనం చూసిన మీరు రిలీజ్ చేసిన టీజర్ లో కూడా అండ్ ఇందులో హీరో కనిపించట్లేదండి. హీరో ఎవరికి? నేనే హీరో అమ్మా, నమ్మట్లేదు. మా డైరెక్టర్ గా నాకు అదే చెప్పాడు, కథ చెప్పినప్పుడు ఇది హీరో అండి, ఇది కథ అని చెప్పాడు. హీరోయిన్ చిన్నపిల్ల కాబట్టి హీరోయిన్ గా ఓకే చేస్తాను, నన్ను ఎందుకు హీరోగా నన్ను గుర్తించడం అర్థం. యాక్చువల్లీ వాస్తవం కథపరంగా చూసుకుంటే కథలో హీరో భూమయ్య గారని, కథానాయకుడు భూమయ్య గారే, అది కూడా ఇద్దరు సమానమైన పాత్ర. హీరోయిన్ గారు ప్రధాన పాత్ర నాది, అమ్మాయిది, ఇద్దరు ప్రధాన పాత్రలే. సో నీ వర్క్ ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది అసలు? ఎగ్జైటింగ్ గా ఉన్నావా? ఎలా ఉన్నావు అసలు? డెఫినెట్గా అంటే ఫస్ట్ ఫిలిం కదా నాకు, నా డెబ్యూట్ ఫిలిం. ఇలాంటి ఒక మంచి మెసేజ్ మూవీయే నా డెబ్యూట్ ఫిలిం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇంకా జనాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళే తీసుకెళ్తారు ముందుకి. అండ్ నువ్వు చాలా సుపరిచితం అందరికి, నీ సాంగ్స్ పరంగా కానీ చాలా అందరికీ తెలిసిన వ్యక్తి. అండ్ ముఖ్యంగా నువ్వు అన్నట్టు నీ హీరో అండ్ వెరీ సీనియర్ పర్సన్, చాలా సినిమాలు చేస్తున్నారు. ఎలా అనిపించింది? హీరో తాత గారితో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ తోని నేను ఇందులో కూడా ఒక పార్ట్గా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా నేర్చుకున్నానండి వాళ్ళ యాక్టింగ్ నుంచి. వాళ్ళ షార్ట్స్ కానీ అవుతుంటే నేను కూర్చోవడము, అక్కడ చూడడము అంతా చాలా నేర్చుకున్నాను. అండ్ ఆల్సో నేను కొత్త అమ్మాయి అని చెప్పి అలా ఎవరు లేరనమాట. వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కూడా, సమ్మెట గారు కానీ, గాంధీ గారు కానీ, రఘుబాబు గారు కానీ, అందరూ కూడా అందరూ మంచి అప్లాజ్ ఇచ్చారు. బాగుంది, బాగా వస్తుంది అని సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా ఎలా చేయాలి అనేవి కూడా మాకు చిన్న హింట్స్ ఇస్తూ, చేసేప్పుడు ఇలా ఇంప్రూవైజ్ చేయండి, ఇలా ఇలా. మా కాంబినేషన్ లో అయితే మొత్తం మా తాతకే క్రెడిట్స్ అనమాట. బాగా చేసింది అమ్మాయి, చాలా బాగా చేసింది అమ్మా, చాలా బాగా చేసింది. ఒకసారి డైరెక్టర్ గారు చెప్పగానే క్యాచ్ చేయటం, ఎలా చేయాలో ఒక సింగిల్ టేక్ లో చేయటం. నేను చూస్తా కదా ఆర్టిస్టులు ఎవరెవరు చేస్తున్నారో, అద్భుతంగా చేసింది. మంచి పేరు వస్తుంది పాపకి. నరేంద్ర గారు, మనం వనం అందరికి సుపరిచితం అంటే అడవి అని గుర్తొస్తుంది, కానీ ఈ కలివి ఏంటంటే అసలు కలివి వనం, దీని వెనకాల రీజన్ ఏంటి అసలు? యాక్చువల్లీ చాలా మందికి ఇదే డౌట్ అండి, కలివి వనం అని ఎందుకు పెట్టారని చెప్పని చాలా మంది అడుగుతున్నారు. ఈ కలివి వనం అనేది సినిమా చూస్తే అర్థమవుతుందండి. వనం అంటే అడవి అనేది అందరికి తెలుసు, కామనే. ఈ కలివి అనే పదాన్ని ఎందుకు వేయడం మేము అనేది మీకు సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరు కొంచెం అప్పుడు ఆ సినిమాలో చూస్తే అనే అది ఇంప్రెషన్గా ఉంటుంది, చాలా మీరు తొందరగా దానికి అద్భుతంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను చెప్తే ఏముందంటే తేలిక అయిపోతుంది, అందుకే సినిమా చూసి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. టైటిల్లోనే సస్పెన్స్ ఎక్కడి నుంచో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారా? సో నెక్స్ట్ అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందండి అసలు ఈ సినిమాకి? ఈ బీజం ఎక్కడ పడింది అసలు? వాస్తవంగా నేను ఒక 3 years బ్యాక్ అదే చెప్పాను ఇంతకుముందు కూడా, నేను 3 years బ్యాక్ దుచ్చర్ల సత్యనారాయణ అని చెప్పని సూర్యాపేటలో ఒక మనిషి తన సొంత 80 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచాడు. ఒక మనిషి అడవిని సృష్టించడం మీద ఒక మిరాకిల్ లాగా అనిపించింది నాకు. అంటే ఇంత ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో, ఇంత బిజీ లైఫ్లో, నేను నాది అనే స్వార్థంలో బతుకుతున్నటువంటి మనుషుల మధ్యలో ఒక మనిషి పక్షుల కోసం, మనిషికి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక 80 ఎకరాల సొంత ల్యాండ్ని ఆయన అడవిగా మలిచిండు. ఆ న్యూస్ నాకు ఎక్కడో కనెక్ట్ అయిపోయిందండి చాలా. ఎందుకంటే చిన్నప్పటి నేను కూడా పల్లెటూరు వాతావరణంలో పెరిగినా నాకు ప్రకృతితో చాలా
అనుబంధం ఉంది. ఓకే. సో అది చూసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఒక అడవి ఒక ఊరుకు చాలా జీవనాధారమైనటువంటి అడవి, ఒక మనిషి దాంతో బంధం పెనవేసుకున్నటువంటి ఒక అడవి ఒకవేళ తీసేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఆ ఎమోషన్ తోటి జనాలు ఎంతవరకు మనం వాళ్ళ లోపల ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం, వాళ్ళని ఎట్లా కనెక్ట్ ఇంకా ప్రకృతికి ఎట్లా కనెక్టివిటీ చేయగలుగుతాం అనే ఒక థాట్ తోటి సినిమా స్టోరీ. మీకు ఇది 3 years బ్యాక్ రైజ్ అయింది, బట్ చాలా మంది అనుకుంటుంది ఏంటంటే 2 months బ్యాక్ రైజ్ అయింది అనుకుంటున్నారు. మీకు అది నేను చెప్పగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఆ HCU అనేది అంశం కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో అందరూ అదే అనుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం అమ్మా, మాది January 2nd కల్లా అయిపోయింది షూటింగ్. ఇవేమో ఈ మధ్య 2 నెలల క్రితం వచ్చింది జరిగి మనకు 2 months అవుతుంది, కానీ మేము January 2nd కే మా సినిమా కంప్లీట్ అయిపోయింది. సో అప్పుడే మా వాళ్ళు కూడా ఏమంటారంటే, అరే నువ్వు బ్రహ్మంగారా ముందే జరుగుతుందని చెప్పి మనం అనాలిసిస్ చేసినామని అడిగితే అదేం లే, ప్రకృతి తోటి ఎవరికి బంధం ఉండదండి. ప్రకృతి మీద ఒక స్టోరీ రాయాలనుకున్నప్పుడు అద్భుతంగా, ఇప్పుడు ఒక కవి అమ్మాయిని పోల్చాలన్నా, ఒక దేశం గురించి చెప్పాలన్నా, ఒక భారత పౌరుని గురించి పొగడాలన్నా, నువ్వేం చేయాలన్నా కానీ కవి ఒక ప్రకృతితోటే దాన్ని కవిత్వం చెప్పగలుగుతాడు. అసంటి ఆ ప్రకృతిని గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది, కంపల్సరీ అలాగే ఉంటుంది. కానీ కనెక్టివిటీ దీనిలాగా ఉంది దానిలాగా ఉంది అని కంపారిజన్ అవసరం లే, కానీ అలాంటి ఒక ప్రకృతిని తీయాలంటే డెఫినెట్గా మనకు అదే కనబడుతుంది, ఎందుకంటే జరుగుతున్న సంఘటన కనబడుతూ ఉంటుంది. మీరు అన్నట్టు ఆయన పేరు చెప్పారు కదా, మనకి అడవి రామయ్య గారు కూడా ఎక్స్పైర్ అయిపోయారు. ఆయన కూడా గ్రేట్ పర్సన్. అండ్ థాట్ కూడా అంటే వాళ్ళ స్టోరీని మీరు డిపెండ్ చేసుకుని తీసుకోవడం వేరు, బట్ అది కాకుండా ఆయన ఆ వనం లేకపోతే ఎలా ఉంటారు అని థాట్ రావడం కూడా చాలా గ్రేట్ అసలు. అవును కదా, అంటే ఇప్పుడు నేను ఆయన లేకపోతే ఎలా ఉంటారు అనేది కాకుండా అది లేకపోతే ఆ ఎమోషన్ని జనాలకు కనెక్టివిటీ ఇస్తే వాళ్ళ మైండ్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళు అడవితోటి బంధం ఎట్లా పైన వేసుకుంటారు, అది ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను నేను అంతే. ఇంకోటి బాగా అంటే మీకు ఈ స్టోరీలో బాగా ఏది నచ్చిందండి? ఎందుకంటే మీరే హీరో. బాగా నచ్చండి అమ్మా, కంటెంట్ బాగుంది, స్టోరీ బాగా అల్లుకున్నారు ఆ విధంగా ఏ విధంగా అనుకున్నా ఆ విధంగా అంతకంటే బాగా తీశారు కూడాను. దాంట్లో పాత్రల స్వభావాలు కూడా అలాగే ఉన్నాయి. అంటే వనం అనేది అంటే చెట్టు అనేది ప్రతి మనిషికి జీవం లాంటిది. అందుకే ఈ అడవిని పెంచడం వలన ఆ వాతావరణం ఏ విధంగా బాగుపడింది, ఏ విధంగా పంటలు పండి అన్న దాని మీద అద్భుతంగా చేశారు. అది ప్రతి వాళ్ళకి అంటే వ్యవసాయదారులు కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, పిల్లలకు కానీ అందరికి ఉపయోగపడే కంటెంట్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, ఇది ఈ సినిమా ఏంటంటే ఒక పెద్ద బాల శిక్ష లాగా. ఒక పెద్ద బాల శిక్ష లాగా మన చిన్నప్పుడు మనం పాటలు చదువుకున్నప్పుడు అశోకుడు చెట్లు నాటించాను, ఆ పదం ఇప్పటికి మీకు గుర్తుంది కదా, ప్రతి ఒక్కరు గుర్తుండే, ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మెట్లు ఇలాంటి వర్డ్స్ మనకు గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చదువుకోబట్టి. ఇది కూడా నా సినిమా కూడా చిన్నప్పటి ఒక పాఠం లాగా, చిన్నప్పటి పిల్లలకి. అంటే ఇప్పుడు నేను మన స్టేజ్ మీద కూడా చెప్పానండి, ఒక టీకా అనేది 20 ఏళ్ళ వయసు ఇచ్చినప్పుడు ఇస్తే పనిచేయదు, అది చిన్నప్పుడు ఇస్తేనే పనిచేస్తుంది. అట్లా ఆ ప్రకృతి యొక్క ఎమోషన్ చిన్నప్పుడు పిల్లలకి మనం ఇంజెక్ట్ చేస్తేనే వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. అది ఆ వనం మీద అలా బంధాన్ని పెనవేసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది, వాళ్ళతో పాటు అది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపల మైండ్లో ఉంటుంది అంటే వనం అంటే దేవత, ఆ వనాన్ని మనం మొక్కల తప్ప దాన్ని పాడు చేయొద్దు, కొట్టద్దు అని ఒక చిన్న ఇంజెక్ట్, ఒక పెద్ద బాల శిక్ష లాగా తయారు చేశారండి. సో నీకు ఎలా అనిపించుతున్నా? ఎందుకంటే హీరోయిన్స్ చేస్తారు మూవీస్ లో, బట్ హీరో హీరోయిన్ రెండు కూడా ఆ క్యారెక్టర్ ఆ పరంగా, ఎందుకంటే సినిమా మొత్తం మీ ఇద్దరి మీద బేస్ అయ్యి వెళ్తుంది. సినిమాలో హీరో ఇంకొక విషయం, మీకు విషయం చెప్పాలనుకుంటే సినిమాలో హీరో ఉన్నాడండి, కాకపోతే అది కొంచెం సీక్రెట్, చెప్పదలుచుకోవడం. ఎప్పుడు ఖచ్చితంగా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది సినిమాలో హీరో ఉన్నాడని. డెఫినెట్ గా అర్థమవుతుంది సినిమాలో హీరో ఉన్నాడు. బట్ ముందుండి అయితే మాత్రం తిని క్యారెక్టర్ కొంచెం మేము సీక్రెట్ గా దాచాము, ఇస్తాం త్వరలో. ఓకే, సో నీకు ఎలా పిక్ చేసుకున్నావు అసలు ఈ మూవీని? నేను బిఫోర్ స్టోరీస్ వింటుండే, కాకపోతే ఇంకా ఏది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే బేసిక్ ఎట్లాంటి ఒక స్టోరీ వస్తుంది, నేచర్ మీద ఒక స్టోరీ ఉంటుంది, దాన్ని మనం ఇలా తీయొచ్చు. దాంట్లో నాకు ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్గా నేను దీంతో వస్తా అని చెప్పి నేను అనుకోలేదు. ఏదైనా మంచి స్టోరీ అనే చూస్తున్నాను అనమాట. సాంగ్స్ ఇట్లా చూజీగా ఉంటాను పిక్ చేసుకోవడంలో. స్టోరీ కూడా చాలా విన్నాను అంతకుముందు, కానీ ఏదైనా
బాగుంటే చేద్దాము, అంటే నాకు బాగా నచ్చితే చేద్దాము అనే థాట్లో ఉండే. సో వన్ ఫైన్ డే అన్న చెప్పడం జరిగింది, చెప్పగానే వెంటనే యాక్సెప్ట్ చేసేసినాను. సో అంటే మూవీస్ కూడా ఎలా సోలోగా పిక్ చేసుకుంటారా? సోలోగా ఉంటుంది, ఎందుకంటే సాంగ్స్ కూడా ఆ రకంగానే పిక్ చేసుకుంటారు. అంటే నేను సాంగ్ సోలో పిక్ చేసుకోవడం అంటే ఫస్ట్ నేను ఒక మార్క్ అందులో క్రియేట్ చేసుకుందాము అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అయినా స్టార్ట్ చేశాను. అది నన్ను తీసుకెళ్ళి నేను అనుకున్న స్టేజ్ కంటే ఎక్కువే పెట్టింది అనమాట. ఎక్కువ స్టేజ్లో పెట్టేసరికి అందరికీ నాగదుర్గ అలా గుర్తుందనమాట. సో మూవీస్కి వస్తే నేను ఎప్పుడైనా నేను సోలోనే చేస్తా అని చెప్పలేదండి. బిఫోర్ నేను విన్న స్టోరీస్ కూడా ఏదైనా నేను సోలోనే చేస్తా, అసలు హీరో ఉండకుండానే చేస్తా అని నేను చెప్పలేదు. నేను చేసే క్యారెక్టర్కి ప్రామినెన్స్ ఉండాలి, ఆ రోల్కి, అంటే నా వల్ల మూవీకి అయినా మంచి జరగాలి, మూవీ వల్ల నాకు కూడా ప్లస్ ఉండాలి అని థాట్లో. అలా అంటే కథే హీరో అమ్మా, కథ హీరో. అవును, ఎంత కాబట్టి ఏ సినిమాకైనా కథ హీరో అయితే డెఫినెట్ గా హిట్ అవుతుంది. మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, రీసెంట్ గా బల్గం కావచ్చు, పొటేల్ కావచ్చు, అలాంటి మూవీస్ కూడా చాలా ఉన్నాయి కదా ఎగ్జాంపుల్. కథ చుట్టూ పాత్రలు తిరగాలి తప్పితే పాత్ర చుట్టూ కథ దిగినంత వరకు కష్టమే. ఇక్కడ మేము ఎవరమైనా కూడా కథని నమ్మే చేసిన వాళ్ళం ఉన్నాం, కానీ అందరిలో మా చేసిన ప్రతి ఒక్కరం కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఏదో అన్నట్టు కాదు. స్టోరీ బాగుంది, ఇలాంటి స్టోరీ జనాల్లోకి వెళ్ళాలి, దాన్నే మనం అందరి దగ్గర తీసుకెళ్ళాలి అనే థాట్ తో దాన్ని నమ్మి చేసిన. ప్యాడింగ్ కూడా బాగుంది, రఘుబాబు గారు ఉన్నాడు, బిత్తిరి సత్య ఉన్నాడు, బలగం సత్యనారాయణ ఉన్నాడు, విజయలక్ష్మి ఉంది, మంచి మంచి క్యారెక్టర్లు పెట్టారు. హరినాథ్ గారు. ఈ కాస్ట్ ఎలా చూస్ చేసుకున్నారండి? యాక్చువల్లీ నేను చెప్పాను కదా 3 years బ్యాక్ అనుకున్నప్పుడే ఇది ఒక డాక్యుమెంటరీగా చేయాలనుకున్నప్పుడే గాంధీ గారు నా మైండ్లో ఉన్నారండి భూమయ్య క్యారెక్టర్కి. అండ్ ఇది సినిమాగా చేయాలనుకున్నప్పుడు మాత్రం నాగదుర్గ నా మైండ్లోకి వచ్చింది. డాక్యుమెంటరీ అనుకున్నప్పుడు మాత్రం గాంధీ గారు నా మైండ్లో ఉన్నారు. ఇది సినిమా ఎప్పుడైతే నేను ప్రజెంటేషన్ మన ప్రొడ్యూసర్ గారు అందరూ కలిసి సినిమా చేద్దాం, డాక్యుమెంటరీ కాదు దీన్ని సినిమాగానే చేద్దాం అన్నప్పుడు నాకు ఎవరిని పెడితే బాగుంటుంది, ఇలా ఎవరిని పెడితే ఏ హీరోయిన్ పెడితే బాగుంటుంది, ఆ హీరోయిన్ ఇస్తే సానుభూతి రావాలి, నమస్కారం పెట్టబుద్ధి కావాలి, చాలా పద్ధతిగా ఉండాలి అమ్మాయి, అంటే టీచర్ క్యారెక్టర్ కదా. టీచర్ అంటే ఇప్పుడు సినిమాలో కూడా నేను సినిమాని మీకు ఎందుకు ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే, సినిమాలో ఒక స్మోక్ సీన్ ఉండదండి, ఒక డ్రింక్ చేసే సీన్ ఉండదు, ఒక వల్గాటి డైలాగ్ ఉండదు. ఎందుకోసం అంటే సినిమా ఖచ్చితంగా పిల్లలకు చూపించాలి. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా పిల్లలు కూడా కీ రోల్ కదా. అసలు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు మేము హీరో అని చెప్పుకుంటారు. పంచభూతాలు అంటే 5 పిల్లలు ఉంటారు సినిమాలో, పంచభూతాలు అంటే 5 పిల్లలు ఉంటారు. అసలు రియల్ హీరోలు వాళ్ళు. ఆ పంచభూతాలను ఎలా హ్యాండిల్ చేశారంటే ఒక్కొక్కరిని హ్యాండిల్ చేయలేదు. మేము భయపడ్డాం ఎక్కడ మేము తగ్గుతామా అనేది. కానీ అన్న ఓపికకి మెచ్చుకోవాలి. ఒక్క మాట ఎవరిని అనకుండా ఆ పిల్లల్ని హ్యాండిల్ చేశాక వాళ్ళని ఏమని అంటే వాళ్ళు స్ట్రెస్ అయిపోతారు అనే థాట్ లో వేరే వాళ్ళ మీద కూడా అంతే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎట్లుంటది అంటే వీళ్ళు పిల్లలు ఎట్లుంటారంటే వీళ్ళు ఒకరి మీద చాడీలు చెప్పుకోవడం ఎక్కువ. మళ్ళీ ఈ పిల్ల 5 పిల్లల్లో ఈ ఒక 6వ పిల్ల ఉన్నట్టు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఈ సినిమాలో 5 పిల్లలు కదా 6 పిల్లలు. అసలు మూవీ ఎలా జరిగిందో కూడా తెలుసుండదు. ఒక పిక్నిక్ మూమెంట్ ఎంజాయ్ చేసామండి. గాంధీ గారిని వాళ్ళందరూ మొత్తం మా ఆర్టిస్టులు అందరూ చెప్పేది ఒకటే మాట, సార్ సినిమా షూటింగ్ వచ్చినట్లేదు సార్, ఇది పిక్నిక్ అట్మాస్ఫియర్, ఫారెస్ట్ కదా. వాస్తవంగా ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఒక ఫారెస్ట్ అంటే గ్రాఫికల్ గా లేకపోతే ఒక సెట్ వేసి కొంచెం చిన్నగా సెట్ వేసి దాని మీద గ్రాఫికల్ గా ప్లాన్ డిజైన్ చేస్తారు. మేము రియల్ ప్రకృతిలో షూట్ చేసాం కాబట్టి అనుభవం వేరే ఉంటుందండి. అప్పుడేం ప్రాబ్లమ్స్ రాలేదండి? ఏమీ లేవు. వాస్తవంగా ఏంటంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్కి వెళ్ళలేదు మేము ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని కొంచెం అంటే సేఫ్ జోన్ ఏదైతే ఉందో దాంట్లోనే షూటింగ్ చేసాం. సేఫ్ జోన్ లో ఉన్నా కూడా ఫారెస్ట్ పిల్లలు మెయిన్ ఉన్నారు కదా, ఎందుకంటే చాలా సేఫ్టీ చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చేసాం. ఆ ఊరి పేరు చెప్పండి సార్. గుట్రాజుపల్లి అనే ఊళ్ళో చేసాము. అంటే ఎక్కడ జరిగిందండి ఇదంతా? జగిత్యాల జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల. వాళ్ళు నిజంగా పరిసర ప్రాంతాల ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కోఆపరేషన్, వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు, కాళ్ళ మొక్కాలమ్మా. అంటే ఇప్పుడు ఊరు క్రౌడ్ కావాలంటే అందరం యాక్చువల్లీ మనం సినిమా తీయాలంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ బట్టి తీస్తాం కదా, అట్లా కాదు, రియల్ ఊరోళ్ళని బట్టి తీసినా. మైక్ లో ఒకసారి మాకు 200 మంది కావాలంటే 300 మంది వచ్చేవాళ్ళు. 5 తప్ప మిగతా ఎవరైతే ఉన్నారో మూవీలో చేసిన పిల్లలందరూ కూడా అక్కడ ఊర్లో పిల్లలు, వాళ్ళు వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రియల్ గవర్నమెంట్ స్కూల్ లోనే షూట్ చేసామండి. స్కూల్ నుంచి
మాకు సపోర్ట్ వచ్చింది అనమాట. స్కూల్స్ నుంచి అడిగాము డిఫరెంట్ గా ఇట్లా ఇలాంటి ఒక మంచి స్టోరీ ఉంది అని అంటే వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, పిల్లలు కానీ. అంటే నేను వాస్తవం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ వీళ్ళందరికీ నేను పోయి నేను వాళ్ళని ఫస్ట్ కన్సల్ట్ చేసిన, ఇట్లా విద్యాశాఖ డిపార్ట్మెంట్ నుంచి కొంచెం నాకు ఇవి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కొంచెం మంది కావాలి, పర్మిషన్ నేను తీయరు కదండి. సో గవర్నమెంట్ స్కూల్ కానీ ఆ పిల్లల్ని కానీ ఇవ్వడం కోసం వాళ్ళకి స్టోరీ అడిగారు. వాళ్ళు స్టోరీ చెప్తే మీకు ఎన్ని స్కూళ్ళు కావాలని అడిగారు. ఎందుకంటే ఇలాంటి స్టోరీలో మన ప్రాంతంలో మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని మీరు చూపించడం అనేది సూపర్ అండి. అది ఖచ్చితంగా మీకు ఎంతమంది పిల్లలు కావాలి. ఇది తీస్తున్న విషయం ప్రైవేట్ స్కూళ్ళకి తెలిసి మేము మా పిల్లల్ని పంపిస్తామంటే వద్దండి, నాకు విలేజ్ బ్యాక్ డ్రాప్, అది గవర్నమెంట్ స్కూలే కావాలి నాకు, మళ్ళీ ఇది మళ్ళీ కమర్షియల్ స్కూల్ వద్దు నాకు. టీచర్స్ తీసుకొచ్చి తీసి మళ్ళీ తీసుకెళ్లేవారు. చాలా గొప్ప. ఎలా జరిగింది, ఎలా సినిమా ఎప్పుడైపోయిందని కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకుండా అయిపోయింది. చాలా పిల్లలు ఉంటేనే ఒక స్ట్రెస్ బస్టర్స్ పిల్లలు అసలు. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా ఫైనల్ గా వాళ్ళని చూస్తే చిన్న స్మైల్ ఎనఫ్ కదా అసలు పిల్లలు ఉంటే. అంటే ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? యాక్చువల్లీ రేవే చెప్పాలంటే 25 days లో కంప్లీట్ చేసిన. 25 days లో మూవీ అయిపోయింది. ఇదంతా ఎప్పుడు తీసారన్నా మీరు అని అడిగాము. నేను 12 రోజులు పట్టిందమ్మా నాకు. వచ్చేటప్పుడు బాగా 2 కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వచ్చేసి నేను అయ్యో ఇంత మంచి వాతావరణం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి, అంత బాగా కనెక్ట్ అయ్యాం. 16 days ఒక షెడ్యూల్. ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా ఏం కావాలన్నా అరేంజ్ చేయడం, ప్రొడ్యూసర్స్ బాగా డబ్బు దగ్గర వెనకాడలేదు, వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ప్రొడ్యూసర్స్ వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి స్టోరీని నమ్మడం చాలా కష్టం ప్రొడ్యూసర్స్ ఈ రోజుల్లో. అలాంటిది మా ప్రొడ్యూసర్స్ ఏంటంటే మల్లికార్జున రెడ్డి కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇద్దరు చేయవెళ్ళే వాళ్ళది. వాళ్ళు ఈ స్టోరీ విన్నాక ఏంటంటే అసలు ఇలాంటి ఒక మంచి స్టోరీ మనం ఎందుకు తీయొద్దన్నా, ఇది మనం తీద్దాం ఖచ్చితంగా అంటే అన్న మరి కమర్షియల్గా ఇది మనకు ఎంతవరకు వస్తుందో తెలియదు, బట్ కాకపోతే జనాలకు మాత్రం కనెక్ట్ అయితే మాత్రం ఇది వదలదు. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే సినిమా. అంటే అన్న డబ్బుల గురించి కాదన్న, ఇలాంటి ఒక సినిమా మేము తీసినామన్నా మాకు ఒక మా లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, మాకు కూడా ఒకటి మంచి సినిమా మేము అందించినామని చెప్పి మాకు కూడా అనిపించాలి అని చెప్పి వాళ్ళు కూడా గర్వంగా ఈ సినిమాకి ఏం కావాలన్నా వాళ్ళు మాకు సపోర్ట్ చేసారు. మేకింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఈ మేకింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. మంచి ఎక్విప్మెంట్ వాడా, కెమెరాస్ కానీ ఏది ఉన్నా కానీ దానికి ఏది కావాలన్నా కానీ మా డిఓపి జిఎల్ బాబు గారు నేను ఇద్దరం కలిసి మాకేం కావాలో అది ప్రొడ్యూసర్ దగ్గర అడిగి తీసుకొని మరి చేసినామండి. ఓకే. అండ్ మూవీ ఎంత బాగున్నా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తారు. పాటలు అద్భుతం అమ్మా, అన్ని పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా రాశారు. లిరిక్ బాగుంది, సంగీతం బాగుంది. ఆయన కొత్త అతను అనుకుంటే కదా మదీన్ ఎస్కే అని చెప్పి కొత్త అతను కాదండి, కొన్ని 100 పాటలు చేసిండు యూట్యూబ్ లో. మీరు వినే పాటలని ఆయన చేసి ఉంటాయి యూట్యూబ్ లో, ఫోక్ సాంగ్స్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి సాంగ్ మదీన్ ఎస్కే చేసినాయి. ఆయన నాకు దాదాపు 8 yearsగా ఫ్రెండ్. వాళ్ళ మామ నా ఫ్రెండ్, వాళ్ళ మామతోటి నాకు ఆయన పరిచయం అయ్యాడు, మంచి మెజిషియన్. సో నాకు ఈ సినిమా అనుకున్నప్పుడు నాకు ఈ ఫోక్ ఫ్లేవర్ కొంచెం కావాలి, కొంచెం మనం తెలంగాణ పల్లెల్లో చేసాం కదా షూటు, ఆ ఫ్లేవర్ కొంచెం కావాలని చెప్పంటే మదీన్ నాకు సరిపోతుందని చెప్పని మదీన్ పిలిచి నేను అడిగా. ఆయన ఫస్ట్ టైం దీనికి ఇంట్రడ్యూసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న నేను ఓకేనా మరి నీకు అని అడిగాను. ఆయన కూడా నాకు మదీన్ నాకు గట్టి నమ్మకం ఉంది, నువ్వు గట్టి కొడతావు డెఫినెట్గా, బాగుంటుంది, సక్సెస్ అవుతావు అని చెప్పినాం. పాటలు మాత్రం అల్టిమేట్ అండి. ఒకటి కాసల శ్యామ్ గారు రాశారండి, మంగ్లీ పాడింది పాట. ఇంకొకటి కమల్ మాటల తిరుపతి గారు రాశారు 2 పాటలు. ఒక పాట తను వాడాడు, ఇంకొక పాట ఒక లేడీ సింగర్ అతిథి భోగరాజ్ వాడింది, అతిథి భావరాజ్. అండ్ మాటల తిరుపతి గారు ఒక పాట పాడారు అండ్ 2 songs రాశారు. కమల్ ఇస్లావత్ గారు ఒక సాంగ్ రాశారు, హరిచరణ్ గారు పాడారండి. ఇప్పుడు 12th సాంగ్ మేము లిరికల్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాం. చాలా బాగా వచ్చినాయి సాంగ్స్. అడవి మీద పాట అయితే ఓపెనింగ్ మా డైరెక్టర్ గారే యాక్ట్ చేశాడు. అంటే ఒక ఓపెనింగ్ ఏంటంటే ఈ భూమి గురించి చెప్పాలి, భూమి గురించి మాటల్లో చెప్తే, ఇప్పుడు మనం మాటల్లో చెప్పచ్చు, ఒక అడవిని సృష్టించే మనిషి గురించి చెప్పాలి మనం. అది మాటల్లో చెప్తే ఏంటంటే అదో కథ చెప్పినట్టు ఉంటుందని చెప్పని సాంగ్ లో అసలు ఎక్కడ రిలీజ్ కాలేదు, సార్ చెప్పేశారు. అండ్ సార్ నోటి నుంచి రావడం కూడా నాకు అదృష్టం. అదేంటి ఈ నవరసాల సమాహారం ఇది, డౌటే లేదు. సంగీతం బాగుంది, అన్ని క్యారెక్టర్ నిజంగా బాగా. ఇది ఫ్యామిలీతో చూడవలసిన సినిమా. మీ హ్యాపీ ఫేసెస్ చూస్తే అర్థమైపోతుంది, చాలా హ్యాపీగా షూటింగ్, ఏదో మీరు అన్నట్టు పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు అసలు కదా. ప్రకృతిలో షూటింగ్ చేయడం కన్నా అదృష్టం ఏముంటుందండి. అవును, నేచర్ అసలు నేచర్. సో మీకంటే మీరు బాగా కనెక్ట్ అయింది ఏమైనా ఉందా అండి మూవీలో? అంటే లైక్ ఈ సీన్ చేసేటప్పుడు ఇబ్బంది? సినిమా మొత్తం కనెక్ట్ అమ్మా. ఒక మాట చెప్తా, ఒక 3 సీన్లు అద్భుతంగా రాశారమ్మా. అంటే అన్ని సీన్లు బాగున్నాయి, 3 సీన్లు హైలైట్. అది చేసిన తర్వాత నైట్ మేము లాడ్జికి వెళ్ళి చూసిన తర్వాత అబ్బా ఈ సీన్ భలే చేసాం, బాగుంది.
ఆ సీన్ నెమరేసుకోవటం ఓకే. అంటే అట్లా సీన్లు అలా సృష్టించాడు ఆయన. అంటే ఏ సందర్భంలో వచ్చేవి? చెప్పకూడదు. అది కూడా suspense ఆ? అసలు కలివి అంటే అది సస్పెన్స్, హీరో సస్పెన్స్. 15 నిమిషాలు క్లైమాక్స్ లో 15 minutes క్లైమాక్స్ జరుగుతుందండి డ్రామా. ఒక అటెన్షన్ గా ఉంటుంది ఆ డ్రామా. ఈ 15 minutes అటెన్షన్ లో ఇద్దరు హీరోలు, ఆ ఇద్దరే సినిమానంతా బ్యాలెన్స్ చేస్తారు. ఈ హీరో ఆ హీరో, ఈవిడే హీరో హీరోయిన్ రెండు ఆవిడే. ఇద్దరి మీదనే నడుస్తుంది. 15 minutes ఉంటుందండి క్లైమాక్స్, అదిరిపోతుంది. అరే బేసిక్ గా సాంగ్ మేకింగ్ అనేది డిఫరెంట్, అంటే 1-2 days లో మనకి అయిపోతుంది. బట్ నీకు కొత్త, ఇది కెమెరా కొత్త కాకపోయినా మిగతా అంత ఇంకొక ఇండైరెక్ట్ గా ఒక మాట చెప్తానమ్మా. నేను చూసాను, ఆయన కట్ చేసి చూసాం. ఓకే సరే మామూలుగా ఏం చెప్పండి. లాస్ట్ లో సీన్ చేస్తున్నప్పుడు అది లైవ్ లో మామూలుగా చూస్తూ ఉంటారు మొత్తం టీవీలో రోడ్డు ఈ స్టేట్ అంతా చూస్తూ ఉంటుంది. వాళ్ళ పైకి లేచి గగురుపాటు పూడతారు అన్నమాట. ఒళ్ళు గగురుపాటు పూడిచి ఇది ఈ వనం అంత గొప్పగా సృష్టించాడు ఆయన. అది చూసి నాకే ఇది అనిపించింది. మేము చెప్పే డైలాగ్ కంటే వాళ్ళది ఏమి రియాక్షన్. ఆ వాయిస్ కి ఎక్స్ప్రెషన్ పడితేనే కదా సార్ చెప్పిన వాయిస్ కి ఎప్పుడైనా గుర్తుంది. మనం షార్ట్ కంపోజిషన్ ఎట్లుంటుంది అని అంటే, నువ్వు ఎంత చెప్పినా ఒక్కడి మీద ఎంత షూట్ చేసినా కానీ దాని పక్క ఉన్న ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్ లేకపోతే కూడా సీన్ పండదు విజువల్. కాబట్టి దాన్ని అపోజిట్ అంటే దాని కౌంటర్ షాట్ కూడా అదిరిపోవాలి ఖచ్చితంగా. కౌంటర్ షాట్ బాగుంటేనే యాక్షన్ రియాక్షన్ అనేది బాగుంటేనే నీకు అది ఎమోషనల్ కనెక్టివిటీ దొరుకుతుంది. సో నీకు ఈ మూవీలో జస్ట్ డిఫికల్ట్ అనిపించిందారా? లైక్ ఎందుకంటే రఘుబాబు గారు ఉన్నారు, బిత్తిరి సత్య కూడా ఉన్నారు, తను కూడా ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి. బిత్తిరి సత్య గారు, రఘుబాబు గారు, బల్గం సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారు, అండ్ కలెక్టర్ క్యారెక్టర్ మహేంద్రనాథ్ గారు, చాలా మంది కలయిక. సో ఆ టైంలో ఏమైనా డిఫికల్ట్ అనిపించలేదా? భయం వేసిందా మీ హీరోతో? ఏమైనా ఆవిడే మమ్మల్ని భయపెడితే ఆవిడ భయపడుతుంది. ఆవిడకి కెమెరా కొత్త కాదు కదా, కెమెరా కొత్త తీసింది కాబట్టి. అంటే బేసిక్ గా నాకు ఆడిషన్ అట్లా ఏం చేయలేదు అన్న. ఫస్ట్ వచ్చి నాకు నార్మల్ స్టోరీ చెప్పారు, దీనికి నువ్వు ఫిక్స్ ఇంట్లో చేయాలి, ఇంక ఇది లుక్ టెస్ట్ అని చెప్పి ఇంకా ఫైనల్ అయిపోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే అన్నతో నేను అంతకుముందు ఒక 10 songs వరకు చేశాను. అన్ననే డైరెక్ట్ అందరూ కూడా అంటే ఎక్కడో ఒక్కడ ఇండైరెక్ట్ గా పరిచయం ఉన్న వాళ్ళమే ప్రతి ఒక్కరు. ఆ పిల్లలకి నాకు వీ హ్యాడ్ అ వర్క్ షాప్ అండి. ఒక 2-3 days వర్క్ షాప్ అయింది. ఇంకా చాలు, వాళ్ళు పిల్లలు ఎంత క్లోజ్ అయిపోతారు తెలుసు కదా ఫస్ట్. ఇంకా వాళ్ళు అలా క్లోజ్ అయిపోయారు. నెక్స్ట్ టీమ్ అంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే, అన్న వాళ్ళు. అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లోజ్ అయిపోయి ఒక పిల్లలాగా క్లోజ్ అయిపోయి అందరితో పిల్లలాగానే చేస్తా ఉండేది. ఎవరు చెప్పినా పెద్ద ఏమి బాధపడేది కాదు. ఎంత ఇంట్రెస్ట్ అంటే షార్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఏ ఆర్టిస్ట్ అయినా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈమెకు 15 నిమిషాలు 20 నిమిషాలు గ్యాప్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ గ్యాప్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఒక్కో రోజు అసలు షూటింగే ఉంటుంది నాకు. అయినా నా పక్కన మాటర్ దగ్గర కూర్చుంటుంది, చూస్తూ ఉంటుంది అన్నట్టు. నేను ఏం చెప్పినా అంటే, పెద్దోళ్ళు నటించినప్పుడు చూడరా, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అదంతా చూస్తే నీకు అర్థమవుతుంది అని చెప్పానంటే, ఇక రోజు వచ్చి కూర్చుని స్టార్ట్ చేసింది, చూస్తూనే ఉంటుంది. భలే చేసిరన్నా అని చెప్పి, మన నెక్స్ట్ సీన్ నీకు అలాంటిది ఒకటి ఉంది చూసుకో ఫస్ట్ అని చెప్తుంటే. ఏంటంటే ఈ సినిమా ద్వారా ఇప్పుడు అమ్మాయి తెలుగు అమ్మాయి, మంచి డాన్సరు, హీరోయిన్ కావాల్సింది డాన్స్ కదా. కాబట్టి మనకు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు సినిమాలకి అమ్మాయి లాంటి వాళ్ళు కానీ తీసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. రేపు డైరెక్టర్ చూడవలసింది అమ్మాయి గురించి ఒకటి కదా అమ్మ చెప్పేది. చాలా బాగా ప్రమోషన్ చేస్తున్నారు. అంటే వాస్తవంగా ఇంకో విషయం అంటే డబ్బింగ్ గురించి చెప్పాలి. అమ్మాయి డబ్బింగ్ వద్దు అనుకున్నాం ఫస్ట్ నేను, ఎందుకంటే చిన్నపిల్ల గొంతులాగా ఉంటుంది. వద్దు, ఈ అమ్మాయితో అవసరమా వద్దులే అని చెప్పి తనకు ఫోన్ చేసి చెప్పిన, అరే నేను డబ్బింగ్ వేరే వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నా ప్రొఫెషనల్ తోటి కొంచెం అని చెప్పంటే సరే అన్నది. తర్వాత తనకి ఏమనిపించింది, బాధ అనిపించినట్టు అయింది. ఫోన్ చేసింది, అన్న ఒక 2-3 సీన్లు చెప్తా, నీకు నచ్చకపోతే నీకు నచ్చకపోతే తీసేసి, నచ్చితే ఓకే చేయన్నది. చాలా సాఫ్ట్గా అన్న తర్వాత వచ్చింది. నేను కూడా వాస్తవంగా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటే ఆ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది, అంటే నీకు నేచురల్గా వస్తుంది కొంచెం చెప్పకపోతే ఇంకా. సో అయితే వచ్చిన తర్వాత 2 సీన్లు 3 సీన్లు చెప్పింది. ఆమె దగ్గర కథ నాకు నాగదురుగా కనబడతలేదు, హరిత టీచర్ కనబడుతుంది. అంత మెచ్యూర్ లెవెల్గా వాయిస్లో బేస్ పెంచి కొంచెం అద్భుతంగా చెప్పింది, వెళ్ళిపోయింది, ఇన్వాల్వ్ అయి చెప్పింది. 3 days మీరు ఈ సినిమా మొత్తం ఫస్ట్ గా వచ్చిన తర్వాత డైరెక్టర్స్, నిర్మాతల్ని, రైటర్స్ అందరిని పిలిచి ఒక షో అయ్యింది. షో అయితే ఏమంటే ఒక తెలుగు హీరోయిన్ ని మీరు పరిచయం చేసినట్టుగా మీకు సార్ తప్పకుండా వేయాలా, వేస్తే
ఇప్పుడు 10 మంది చూసారు అనుకోండి, ఎవరు 2-3 కన్నా కనుపడుతుంది కదా. డెఫినెట్ గా ఈ ఆర్టిస్ట్ మనం ఎంకరేజ్ చేయాలి, మన తెలుగు ఆర్టిస్ట్ అని. అది మీరు అది ఒకటి చేస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు కూడా తెలుగు అమ్మాయిలు రావాలి అని కూడా. సో మిగతా వాళ్ళని మనం ఇంతకు ముందు అనుకున్నాం బిత్తిరి సత్య గారు, ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అసలు? బిత్తిరి సత్య గారు ఊర్లో సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుందండి. ఆయన తోటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, రెండు ఉంటాయండి. బిత్తిరి సత్యతో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్. అండ్ మరి ఇంకోటి ఏంటంటే బిత్తిరి సత్యలో మీరు చూడని ఒక కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ఆయన నటన చెప్పవసరం లేదు. ఇంతవరకు మీరు చూడని ఒక కోణాన్ని ఆయన లోపల ఇంకో కోణం ఉంటుంది, ఆ కోణం ఈ సినిమాలో చూస్తారు. అది బాగుంది. బలగం సత్యనారాయణది బాగుంది, బలగం విజయలక్ష్మి గారిది బాగుంది, రఘుబాబు గారి ఒక్కొక్కరు అంటే వాస్తవంగా రోల్ కూడా వెరీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు విజయలక్ష్మి గారు సినిమాలో త్రూఅవుట్ కనబడుతూ ఉంటారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనబడుతూ ఉంటారు. కానీ ఒక్క సీన్ కోసం ఆమెను తీసుకున్నాను నేను. ఆమెనే కావాలని చెప్పి ఫిక్స్ అయి ఉన్నాను నేను మెంటల్గా. అంటే ఆ సీన్ ఆమె తప్ప ఇంకెవరు చేసినా అది పండదు, అది నేను ఫిక్స్ అయి ఉన్నా. రఘుబాబు గారు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నేను ఫస్ట్ 3 సంవత్సరాల క్రితం రాసుకున్నప్పుడే రఘుబాబు గారి పేరు రాసుకున్నా, ఆ క్యారెక్టర్ తనే చేయాలని చెప్పని ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు చేస్తేనే, వాళ్ళు చెప్తేనే జనాలకు అది ఎక్కిద్ది, వాళ్ళకి చెప్తేనే జనాలకు కనెక్టివిటీ దొరికింది ఖచ్చితంగా. అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ నేను ఫస్ట్ రాసుకొని డిజైన్ చేసి పెట్టుకున్నా. నాకు పిలిచారండి డైరెక్ట్ గారు, మొట్టమొదటి పిలిచి ఫోన్ చేశారు. నాకు అసలు డైరెక్ట్ గారు తెలియదు అంత ముందు. ఒకసారి మా ఆఫీస్కి వస్తారా అన్నారు, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కథ చెప్పారు, ఇదండి కథ, మంచి వేషం, చాలా మంచి ముఖ్యమైన వేషం మీది వేయాలి అది అన్నారు. సరే మరి రేట్లు ఉంటాయి కదా మీరు, వాడి మీద వాళ్ళేదో చెప్పారు, నేనేదో చెప్పాను, వాళ్ళే చెప్పి అసలు కుదరలా, వదిలేసారు. నేను తర్వాత అంటే సార్ అడిగిన దానికి మేము చాలా తక్కువలో ఉన్నాం, వచ్చాం. వాస్తవంగా సార్ తీసుకుంటుంది, అది బయట తీసుకుంటుండే. నాకు బయట మేనేజర్లు వాళ్ళందరూ చెప్పారు, నేను అడిగమన్నా మేనేజర్లతోటి, సార్ మీరు కొంచెం మాట్లాడంటే ఆయన అంత తీసుకుంటుండు బాస్, మనం ఏం మాట్లాడతామని చెప్పన్నారు. అన్నప్పుడు సార్ని మనం తక్కువ చేసి మాట్లాడు ఎందుకని చెప్పి సారీ సార్ అని చెప్పేశాను నేను. అంతే, సారీ అని చెప్పాడని నేను కూడా సారీ అని చెప్పి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మీలాంటి పెద్ద మనుషులతో కొంతమందితో చెప్పా, కథ ఇలా చెప్పారా అసలు ఇట్లా ఉంది స్టోరీ అంటేను, డబ్బులు ఏముందయ్యా నీకేం తక్కువ, బాగానే ఉంది కదా, పర్లేదు వదిలేయి, ఏదో చేసే అన్నాడు. అంటే ఇప్పుడు నేనే తగ్గిపోయి మళ్ళీ ఫోన్ చేసి గురుగారు నేను చేస్తానని చెప్పాను. ఆ విధంగా అదృష్టం. మీరు ఎంత అనుకున్నారో అంత ఇచ్చేసేయండి అని, ఎంత అనుకున్నారో కూడా నన్ను అడగలే. మళ్ళీ మీరు ఏమనుకున్నారో మైండ్లో కూడా నన్ను అడగలేదు. మీరు ఏమనుకున్నారో మైండ్లో అంటే నేను రేట్ చెప్పలేదు, తనకు తక్కువ చేయడం ఎందుకు ఇష్టం ఉండక నేను ఆ రేటు కూడా చెప్పలేదు. మీరు ఎంత అనుకున్నారో మీ మైండ్లో అది ఇచ్చేసండి వచ్చేస్తాను. నాకు సాటిస్ఫాక్షన్ అని ఇచ్చారు పాపం. అక్కడ మాకు సౌకర్యాలు మాత్రం అద్భుతం, అక్కడ ఆర్టిస్టులు సౌకర్యాలు అద్భుతంగా చేశారు. ఫుడ్ కానీ ఇది కానీ అసలు ఒక ఫ్యామిలీ లాగా ఉన్నామండి. అంటే ఫ్యామిలీ షూటింగ్ మొత్తం ఒక ఫ్యామిలీ లాగా. పొద్దున్న 6:30కి రెడీ కూర్చుంటాం, రెడీ కెమెరాల మోసే దగ్గర నుంచి అసలు ఆర్టిస్టులకి టీలు అందించు కూడా అసలు ఎంత గొప్ప డైరెక్షన్ అంటే ఓన్లీ డైరెక్షన్ చేసి ఆ డిపార్ట్మెంట్ అయిపోయింది కదా, యూనిటీగా వెళ్ళారు. మా ప్రొడ్యూసర్ మల్లికార్జున అన్న రోజు మెదిరం కలిసి వంట చేసేదాడు. మల్లికన్న వంట చేసేది. మేమందరం వెహికల్స్ లో లొకేషన్ చేంజ్ అవుతుంటే ఆయన సైకిల్ పైన బైక్ పైన తిరిగే వాళ్ళు. మా ప్రొడ్యూసర్ అన్న అన్న మీరు ప్రొడ్యూసర్ అన్న అని చెప్తే ఏ పర్లేదు సైకిల్ మీద కొంచెం కనిపిస్తారు, అంత అంత ఫ్రెండ్లీగా ఉంటారు. కంఫర్ట్ ప్రొడక్షన్ హౌస్, కంఫర్ట్ గా ఆర్టిస్టులు. అసలు చిన్న ఇబ్బంది ఇంతవరకు ఇప్పటి వరకు మా మధ్యలో చిన్న కూడా భేదం రాకుండా అందరం కలిసి పర్ఫెక్ట్ సినిమా చేసినాం. ప్రొడ్యూసర్ గారు కూడా ఇప్పటికీ స్టిల్ ఎవరికి కూడా ఒక రూపాయి కూడా పిండి పెట్టకుండా మొత్తం ఇస్తాను. పొగడడం కాదు కానీ అమ్మా, అందరూ కోఆపరేట్ చేయడం కారణం ఏంటంటే డైరెక్టర్ గారి యాటిట్యూడ్. అందరినీ మామూలుగా ప్రేమగా చూశారు కాబట్టి అందరూ కోఆపరేట్ చేశారు, అంతే కదమ్మా. ఇప్పుడు సినిమాలో సాధారణంగా ఆర్టిస్టుల వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలి రకరకాలు చెప్తుంటారు. అది అసలు ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరు ఆయన్ని. ఆయన అంటే ఆయన దాన్ని బట్టి అబ్బా ఏదో కష్టపడి చేస్తున్నారులే, మనం కూడా కష్టపడి చేయాలి, సినిమాకి మంచి పేరు రావాలి, ఇదే దృక్పథం అది. నెక్స్ట్ ఏంటో మూవీస్ చేస్తాం, ఎందుకంటే తన ట్రెండ్ లో ఉంది ఇప్పుడు, సాంగ్స్ లో కూడా ఉంది. సో ఈ స్టెప్ నీకు ఏమని అంటే అయ్యో ఈ స్టెప్ తీసుకుంటున్నాను ఇది ఎలా ఉంటుందంటే అందరికీ తెలిసిందే, మూవీ హిట్ అయితే ఓకే పేరు వస్తే ఓకే, లేదంటే ఉన్నది కొంచెం తగ్గించుకునే ఆ రేంజ్లో వెళ్ళిపోతాను. సో ఈ స్టెప్కి వెళ్తున్నాను నేను అనే ఆలోచన ఏమైనా ఉండిందా, గట్ ఫీల్తో వెళ్ళావా? ఇప్పుడు ఈ స్టోరీ ఇంత మంచి స్టోరీ వచ్చిందంటే నెక్స్ట్ ఫర్దర్గా కూడా మంచి స్టోరీస్ వస్తాయనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను, వింటున్నాను బేసిక్గా. అట్లా మంచిగా అది ఈ స్టోరీలానే నాకు మంచిగా అనిపించిన స్టోరీస్. పాటలు చేస్తున్నావు కదా, పాటలు ఆపేసి మరి సినిమా సైడ్ డైరెక్ట్ అడగట్లేరు ఎవరు పాటలు ఆపేసి చేస్తామని. లేదండి నేను సాంగ్స్ ఏం ఆపాను, నేను సాంగ్స్ లో బేసిక్ చాలా చూజీగా ఉంటాను అనమాట. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత స్టార్ట్ చేసినాను, అంటే ఒక 3-4 ఇయర్స్ అయింది. 3-4 ఇయర్స్ లో దాదాపు వెళ్ళకపోయినా రోజు ఒక 10 మంది ప్రొడ్యూసర్లకు పాటలు పంపిస్తూనే ఉంటారు. కానీ ఎన్ని వచ్చినా కానీ ఆమెకి మైండ్కి ఎక్కాలి పాట, ఆ పాట మీనింగ్ కూడా పర్ఫెక్ట్ అక్షరం తనకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా పడుతున్నాయి కదా, అంత చూసి
చూస్ చేసుకుంటుంది అంత నీట్ గా. అంటే ఒకటమ్మా, చాలా ఏ జాగ్రత్తగా డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ ఎవరన్నా చూడాలంటే ఆ హీరోయిన్ ఏం చూస్తాడు, నవరసాలు చేయగలిగిందా లేదా చూస్తాడు. క్యారెక్టర్లో నవరసాలు ఉన్నాయి, అమ్మాయి పండించగలిగింది. మెయిన్ బేస్ ఏంటంటే ఇప్పుడు సార్ ఏంటంటే Recent గా కూచిపూడి వచ్చిన డాన్సర్ song కాబట్టి different గా ఉంది ఆ కదా కూచిపూడి డాన్సర్లకు హావభావాలు ఖచ్చితంగా పలుకుతాయి సార్, అది గట్టి నమ్మకం నాకు. అది నడుస్తుంటేనే వాళ్ళ ఆ, భావాలు definitely. ఉంటాయి, బాగుంటాయి. కూచిపూడి ఆర్టిస్ట్ ఎవరైనా సరే వాళ్ళ ఖచ్చితంగా హావభావాలని పర్ఫెక్ట్ గా పగులుతాయి. క్లాసికల్ డాన్స్. క్లాసులు రీసెంట్ చెప్తుంది గా వచ్చిన సాంగ్ కూడా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది కదా, రీసెంట్ గా వచ్చి అంటే ముందు వాటికంటే కొంచెం Different డిఫరెంట్ గా గా ఉంది. అంతే అంతే అండి. బేసిక్గా ఏంటంటే నేను సోలోస్ చేస్తాను కదా సాంగ్స్ లో, సాంగ్ టు సాంగ్ డిఫరెన్స్ ఉండాలి అని అంటే అది నేను ఎలా ఇప్పుడు చూపించుకోవాలి అనేది అంతేందుకండి ఆలోచిస్తాను. ఇప్పుడు మీ సినిమాలో కూడా ఈ అమ్మాయి క్యారెక్టర్ డిజైన్ చేయడం కోసం నాకు 15 రోజులు టైం పట్టింది. స్టోరీ రాస్తున్నా కానీ నేను ఈ అమ్మాయిని ఎట్లా కొత్తగా చూపించాలి, ఎందుకంటే యూట్యూబ్లో అమ్మాయిని చూసి ఉన్నారు, కొత్తగా కనబడాలి, నాకు కొత్తగా కనబడాలని చెప్పని ఆ లుక్ను క్రియేట్ చేయడం కోసం నాకు చాలా టైం అవును, పట్టింది. అంటే రెగ్యులర్ గా చూసే కొంచెం ఒక different గా తెలుగుంటి ఉంది. పిల్లలాగా అట్లా వాళ్ళు జాడ అవన్నీ చూడంగానే పక్కింటి అమ్మాయి పక్కింటి అన్న అమ్మాయి. ఆలోచన, అందులో అంటే తెలుగు అమ్మాయి ఆబ్వియస్లీ జుట్టు విరబూసుకోకుండా. నేను గర్ల్ టు నెక్స్ట్ డోరే ఉండేదండి ఫస్ట్ నుంచి అయినా కూడా, సాంగ్స్ లో ఎందులో చూసినా కూడా అట్లనే అనిపిస్తుండే. నాకు అట్లనే హెల్ప్ అయింది అది అనుకుంటున్నాను. అంటే సోలో సాంగ్స్ పిక్ చేసుకుంటున్నా, చూజీగా ఉన్నావు, మరి అబ్బాయి విషయంలో ఎంత చూజీగా ఉన్నావు మీరు కూడా చెప్పాలి, ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రయాణం ఉంది మీకు. ఉంది హీరోయిన్ కి వెళ్ళాలి కదా, తెలుగు పరిశ్రమ వెళ్ళిన తర్వాత అప్పుడు అంటే ఎట్లా చూస్ నేను కూడా వెయిటింగ్ అండి, అంటే ఎట్లా చూస్ చేసుకుంటుందని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు కానీ నీకు అసలు ఎలా చూస్ అదే అండి, మంచి స్టోరీస్ వస్తున్నాయి. ఇప్పుడు స్టోరీస్ కాదు, వాళ్ళ అమ్మ, నేను లొకేషన్ లో ఎప్పుడన్నా మేము షూటింగ్ కానీ సాంగ్ కానీ నేను కలిసినప్పుడు వాళ్ళ అమ్మ నేను మాట్లాడుకునేది ఇదే, ఎట్లా చూస్ చేసుకుంటది, ఎట్లుంటది అంటావు. తన స్టోరీస్ గురించి చెప్తుంది చూడండి. ఇప్పుడు కూడా నేను చూస్ చేసుకోవడం మాట ఏమో కానీ దీంట్లో షూటింగ్ లో అబ్బాయి ఏదైనా స్వీట్ తింటే బాగుండే అనిపించిన వీళ్ళు మదర్ తీసుకో స్వీట్లు పెట్టేది కదా. అమ్మ ఒక మంచి కిరాణా షాపే అమ్మ బట్ ట్రావెల్ చేస్తుంది, ఇట్లా పోతే మాకు చెక్కలు అవి. లేదండి, బేసిక్ గా నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అనమాట. సో ప్రభాస్ గారు ఎలా ఉంటారు తెలుగా, అలా కొంచెం ఎలానో అలా వచ్చింది అనుకుంటా. మరి నాకు కూడా అందరికి ఫీడ్ చేయడం ఇష్టం అనమాట. సో ప్రతిసారి నేను ఏదైనా సాంగ్ షూట్కి వెళ్ళినా కూడా నన్ను అడిగారు ఫస్ట్, అమ్మ ఎక్కడ ఉన్నారు, ఫుడ్ తెచ్చారా, ఏం తెచ్చారా అని అంటారు. మంచిగా అమ్మ హోమ్ ఫుడ్ చేస్తారనమాట, లడ్డూలు అవి ఇవి చేసి డ్రై ఫ్రూట్స్ అని అవి అన్ని తీసుకొని మొట్టమొదటి ప్రభాస్ లా ఉండాలా అబ్బాయి, ప్రభాస్ బ్లష్ వస్తుంది చూసారా, ప్రభాస్ అంటే అసలు ఆటోమేటిక్ వస్తుంది, ప్రభాస్ అంటే ఆటోమేటిక్ గా వెళ్తూ వచ్చేస్తుంది. ఏదైనా మంచోళ్ళు దొరకాలని కోరుకుందాం. ఇప్పుడే కదండి సినిమా చేశాను, అప్పుడే రోజు చేయొద్దు అందరు నన్ను. చిన్న ఏజ్ కదమ్మా, ఇంకా బోర్డు ఉంది, ఇంకా 7-8 సంవత్సరాలు ఆగొచ్చు. నేను బేసిక్ గా కూచిపూడిలో పిహెచ్డి చేయాలి అనేది నా థాట్ అండి. అంటే నా మాస్టర్స్ అయిపోయింది కూచిపూడిలో. ఆల్సో ఆమె కూచిపూడి డాన్స్ టీచర్, నేను పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను, నాకు ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే దాంతోపాటు ఇది కంటిన్యూ అవుతుంది, పిహెచ్డి చేయాలనేది నాకు అల్టిమేట్ గోల్ అనమాట. సో దాంతోపాటు మంచి స్టోరీస్ వస్తే డెఫినెట్గా చేస్తాను, మూవీస్ వరకు. ఇప్పుడైతే అంతకుమించి వేరే థాట్ ఏం లేదు నాకు. ఓకే అండి, ప్రభాస్ ఫేవరెట్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ప్రభాస్ మూవీలో సిస్టర్ క్యారెక్టర్ చేస్తారా? అంతకన్నా డెఫినెట్ గా చేస్తాను. నేను ప్రభాస్ గారిని అడ్మైర్ చేస్తా, అభిమానం, రెస్పెక్ట్ అన్ని ఉన్నాయి ఫ్యాన్ గా. కానీ ఏ క్యారెక్టర్ అయినా డెఫినెట్ గా మూవీలో చిన్న మంచి ప్రామినెన్స్ ఉన్న రోల్ ఖచ్చితంగా చేస్తాను. ఏ హీరోతో చేయాలని ఉంది? ఏ హీరోతో? హీరోయిన్ గా చేయాలనుకుంటే అదే అర్థమైంది, దానికి అన్ని తెలుసు. ఈ వీళ్ళ ఫాస్ట్ గా డాన్స్ చేసే హీరో ఎవరు ఉన్నారో వాళ్ళతో చేస్తారు. ఆబ్వియస్లీ ఇంకెవరు లేరండి. శ్రీలీల గారు ఇప్పుడున్న అమ్మాయి హీరోయిన్ అయిన తర్వాత తిని చాలా బాగా డాన్స్ చేస్తుంది కదా తెలుగు అమ్మాయి. మీరేమంటారు? నేను తప్పు చెప్పాను? మీరు కరెక్ట్ గా మాట్లాడారండి. కరెక్ట్ గా పిక్ చేయండి హీరోయిన్స్ లో బాగా డాన్స్ చేస్తూ హావభావాలు పలుకుతూ. మీరు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. ఏదేమైనా మన తెలుగు ప్రేక్షకులకి మనం విన్నవించేది ఏంటంటే అమ్మా, అలాంటి సినిమాలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా ఏమీ లేదు. చిన్న సినిమా కానీ బాగుందని మానుషులో కానీ టాక్ వచ్చిందంటే సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. పెద్ద సినిమా మానుషులో బాగోలేదంటే పోతుంది. కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమాలు బాగా ఆదరిస్తున్నారు ఈ మధ్య. దానికి ఉదాహరణ బలగం తర్వాత కోర్టు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడి డెఫినెట్ గా. ఇప్పుడు పొట్టేలు వాస్తవంగా చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు చిన్న సినిమా ఇది కమర్షియాలిటీ లేని సినిమా అదని చెప్పానంటే, కమర్షియాలిటీ అంటే ఏంటి నాకు అర్థం కాదు. కమర్షియాలిటీ అంటే వల్గారిటీని చూపించడమా? కమర్షియాలిటీ అంటే చెడును చూపించడమా? మంచిలో కూడా కమర్షియాలిటీ చూపించవచ్చు అనే చిత్రం మా కలివివనం సినిమా. అందులోనూ మన తెలుగు ఆడియన్స్ అనేది వెరీ డిఫరెంట్ అండి.
కథ బాగుంటే డెఫినెట్ గా అభిమానిస్తారు. అది పక్క వాళ్ళ సినిమాలు అయినా కూడా. డెఫినెట్ దానికి ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు చెప్పండి. అవును, ఇప్పుడు మీకు అంతేందుకు ఓటీటీలో చాలా, ఇప్పుడు ఒకప్పుడు మనకు మలయాళం సినిమా ఏదో ఒకటి ఒక మెయిన్ హీరో సినిమాలు మాత్రమే థియేటర్ రిలీజ్ అయ్యాయి. అసలు ఇప్పుడు ఓటీటీలో మలయాళము, కన్నడ, తమిళ్ అన్ని సినిమాలు మనకు ఓటీటీలో కనబడుతున్నాయి తెలుగు డబ్లో. అంటే ఒక మంచి సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న ఒక ఉద్దేశం కొద్దిగా కదా పెట్టేది. అది మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, మంచి ఎంటర్టైన్మెంట్లు, సమాజాత్మకమైనటువంటి చిత్రాలు మాత్రమే మీకు ఓటీటీలో తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఒకటి ఫ్యామిలీస్ చూస్తారు కదా. ఇంకోటి గురుగారు, ప్రకృతిని అభిమానించే ప్రతి ఒక్కరి సినిమా చూస్తారండి ఖచ్చితంగా. అందులో పిల్లల అభిమానించిన వాళ్ళు ఎవరుంటారు సార్? అదే అందుకే మరి చెప్పేది, ప్రకృతిని అభిమానించిన వాళ్ళు ఎవరుండరు. అందుకే ఇది మా పక్కా కమర్షియల్ సినిమా. పైగా ప్రతి రైతు చూడవలసిన సినిమా అమ్మ, ప్రతి రైతు చూడవలసిన సినిమా. ఈ పిల్లల గురించి ప్రతి పిల్లలు చూడవలసిన సినిమా. ఖచ్చితంగా సంగీతం అభిమానించే ప్రతి ఒక్కరి పాటలో. మనకు ఒక చాలా ఏళ్ళ తర్వాత బలగం సినిమా మీకు ఊర్లలో ప్రొజెక్టర్ పెట్టి ప్లే చేశారు కదా. ఇది ఖచ్చితంగా స్కూళ్ళల్లో పిల్లలకు ప్రొజెక్టర్ ప్లే చేయాలి. డెఫినెట్ గా చేపిస్తాం. ఇది ఈ ప్రయత్నం చేస్తాం నేను డెఫినెట్ గా, కంపల్సరీ. ఎందుకంటే చెప్పే కదా ఇది పెద్ద బాల శిక్ష అంటే సినిమా, అది ఖచ్చితంగా పిల్లలకు కంపల్సరీ చూపించాల్సింది. ఇది హాల్లో రిలీజ్ అయ్యి నెక్స్ట్ డే నుంచే చూపించాలి డెఫినెట్ గా. గాంధీ గారు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్, మెయిన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొంచెం, అది కూడా పవర్ఫుల్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ప్రతి ఒక్క సినిమాలో తను ఉన్నారు. అఖండ, ఓజీ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అసలు ఆడియన్స్. అఖండ డేట్ ఇచ్చారమ్మా మా బోయపాటి సీన్ గారు, ఆయనకి నమస్కారం. అలాగే ఇప్పుడు ఓజీలో సుజిత్ గారు ఆయన వెయిట్ చేస్తున్నారు. ఏదైనా ప్రతి సినిమా బాగా ఆడాలమ్మా. మన తెలుగు ప్రతి సినిమా ఆడితే కొన్ని వందల ఫ్యామిలీస్, లక్షల మంది బతుకుతారు. అదంతా ప్రేక్షక దేవుడి మీద ఉంది. అది పైరసీ వచ్చి అదే ఓటీటీలో చూద్దాం లేదా దాంట్లో చూద్దాం అనుకోకుండా 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తే ఎంతమంది బతుకుతారు చూడండి మీ 100 రూపాయల మొన్న. కాబట్టి ప్రేక్షక దేవుడికి చెప్పేది అంటే ఖచ్చితంగా సినిమాలకి సినిమా చూడండి డెఫినెట్గా. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మంచి సినిమాలు తీసే ప్రొడ్యూసర్లను కంపల్సరీ బ్రతికించండి ప్లీజ్. ఎందుకంటే ఇంకో 4 మంచి సినిమాలు తీస్తారు. ఒక సినిమా మంచి సినిమా చనిపోయిందంటే ప్రొడ్యూసర్ కూడా మంచి సినిమాకి వాల్యుయేషన్ అని చెప్పి ఆయన కూడా చెడ్డ సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోటి సినిమా బాగుందన్నప్పుడు సినిమా బాగుందని 10 మంది చెప్పండి. బాగోలేదు నీకు అనిపిస్తే ఎవరితో మాట్లాడక, చెడుని మాట్లాడక, మంచిని మాట్లాడు. ఎందుకంటే ఒక సినిమా మీద ఎన్ని వందల కుటుంబాలు, కొన్ని లక్షల మంది పోతున్నారు. ఎంతమంది. ఇప్పుడు చిన్న లాజిక్ అండి, ఒక ప్రొడ్యూసరు మనం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేస్తే మనం ఒక పూట భోజనం పెట్టడం కోసం 15 రోజులు 20 రోజుల నుంచి మనం ప్లాన్ చేసి ఒక పూట భోజనం కోసం. అలాంటిది ప్రొడ్యూసర్ అసలు ఏ ప్లాన్ లేకుండా ఎవ్రీడే ఫంక్షన్ చేస్తాడు. లొకేషన్లో ఎవ్రీడే ఫంక్షన్ చేస్తాడు. ఆ వనాన్ని ఎలా పెంచాడు, ఒక సాంగ్ అద్భుతంగా రాశాడమ్మా. తిరుపతి రాశారు కదా అసలు ఎప్పుడు వస్తుందని కూడా నాకు అనిపిస్తుంది. అది నాకు ఆ పాట పంపించారమ్మా. పాట పంపించారు నాకు ఫోన్లో. ఎవరికి పంపొద్దని చెప్పాడు, ఎవరికి పంపలేదు. కానీ రోజు పొద్దున్న లేవగానే వాకింగ్ వెళ్ళేటప్పుడు ఆ పాటతో వెళ్తా సార్ నేను. బయటకు పెట్టి ఆ పాట ఇన్న తర్వాత మిగతా పాటలు పెట్టుకుంటాను. సూపర్ సూపర్. ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తుంటే రావాలి కూడా, ఇంకా ఇంకా రావాలి. అసలు ఇలాంటి మూవీస్ వచ్చినా కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎస్పెషల్లీ మన టాలీవుడ్ అంటే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది ఒక డెఫినెట్గా ఇప్పుడు వాస్తవంగా నేను ప్రీవియస్ తీసిన ఫిల్మ్స్ కూడా నేను కంపల్సరీ ఒక మెసేజ్ని కంపల్సరీ పాస్ చేశానండి. అంటే యూత్కు మీద సబ్జెక్ట్ తీసిన యూత్లో ఒక మనం ఏది చెప్పినా కంపల్సరీ ఒక చిన్న మెసేజ్ అయితే పాస్ చేయాలనేది నా ఆలోచన. శ్రీహరి గారితో జాబిలి కోసం చెప్దాం అనుకుంటున్నా. నాకు తెలిసి శ్రీహరి గారితో లాస్ట్ ప్రాజెక్ట్ అదే. నా సినిమా డబ్బింగ్ చెప్పి బాంబే వేయి రాజ్ కుమార్ సినిమా ఎప్పుడు అది జరిగింది ఇన్సిడెంట్. ఆ సినిమా నా లాస్ట్ సినిమా. ఆయన నాకు ఎంత అంటే నాకు సొంత బ్రదర్ లాగా. నేను 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే, పొద్దున పోతే రాత్రి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే నేను. నా కథ నచ్చి నా సినిమాలో నటించిండు అన్న. అప్పుడు ఆ టైంలో ఆయన బ్రతికుంటే నా లాంచింగ్ ఆ సినిమాతో అద్భుతంగా ఉండేది. నేను ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయేటోడిని. నా దురదృష్టం, నా అదృష్టం ఆయనతో సినిమా తీయడం నా అదృష్టం. ఆయన నా పక్కన డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే నేను రాసిన సీన్లకైనా అంటే ఒక ఆయన ఇంట్రడక్షన్ సీన్ చెప్పా. ఆయన ఇంట్రడక్షన్ సీను అరే నన్ను ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు, పాటతోట ఫైట్ తోట అని అడిగిండు. లేదన్నా ఒక మెచ్యూర్ లెవెల్ తోటి ఇంట్రడక్షన్ ఇస్తున్నట్టు. ఇదేంటి నా మెచ్యూర్ లెవెల్స్ అన్నాడు. అంటే ఇంతవరకు మిమ్మల్ని చూపించిన కొత్త కోణంలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే సీన్కైనా ఇంట్లో ఆయన కథ చెప్తా ఉంటే లేసి క్లాప్స్ కొట్టిండు. అదిరిపోయిందిరా, మామూలు లేదురా అన్నాడు. అంతా నన్ను చాలా గొప్ప. మళ్ళీ ఆయన కూడా ఒక స్టోరీ చెప్పిండు, ఒక లైన్. అరే ఒకటి రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా, దాన్ని డెవలప్ చేస్తామంటే చేశాను నేను. యాక్చువల్లీ ఆయన బ్యానర్లో ఆయన సొంత ప్రొడక్షన్లో నేను సినిమా చేయాలని చెప్పి నాకు కథ కూడా రాపించుకుంటున్నా ఆయన. కానీ లేకపోవడం నా దురదృష్టం. ఇప్పుడు అదృష్టం అందుకుంటే సార్ మీరు బాధపడకండి. పైన నుంచి నన్ను ఆశీర్వదిస్తాడు మా అన్న కదా. డెఫినెట్గా నన్ను పైనుంచి ఆశీర్వదిస్తాడు. నాకు ఖచ్చితంగా సపోర్ట్. ప్రజలు ఆదరిస్తారో, ప్రజలు దీవిస్తారో.
సో నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉన్నాయి సాంగ్స్, ఆ మూవీస్ నెక్స్ట్? ఈ సినిమా తర్వాత నాకు తెలిసి చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆల్రెడీ తన కథలు చెప్తానే ఉన్నారండి, పిలుస్తూనే ఉన్నారు. మంచి మంచి కంపెనీ నుంచి కూడా, మంచి మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా తనకు కాల్స్ వస్తున్నాయి. కాల్ షీట్లు అసలు ఖాళీ ఉండకూడదని కోరుకున్నాం. కాల్ షీట్లు ఉన్నా పర్లేదు సార్. తను ఇంకో మాట, తన ఏది వస్తుంది అసలు చేయదు సార్, నాకు గట్టి నమ్మకం అది. మా చెల్లె ఏది వస్తే అది చేయదు ఖచ్చితంగా. డెఫినెట్గా ఆ కథ వింటది, ఆ కథని ఖచ్చితంగా నెమరు వేసుకుంటుంది. అది ఇంతవరకు నేను ఓకే చేస్తాను. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, మీరు ఉదాహరణకి కమర్షియాలిటీ లేని ఇవాళ రేపట్లో ఒక ఫ్యాన్ మేడ్ తయారు కాదు సార్ మేడం. అలాంటిది ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా, ఒక అబ్బాయితో నటించకుండా తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకుంటాను. వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మిగాలి కదా. డెఫినెట్గా అది ఉంటేనే ఆమె సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు కథలో హీరోయిన్ పాత్ర మంచిది ఉంటేనే చెప్తారు సాధారణ, అంతే కదా. అంతే. సో నెక్స్ట్ ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు చూడాలి? చాలా సస్పెన్స్ చెప్పారు, సినిమా టైటిల్ నుంచి మీరు సస్పెన్స్ పెట్టారు. అసలు హీరో విషయంలో కావచ్చు, సీన్స్ విషయంలో కావచ్చు, ఎందుకు చూడాలి? ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారండి? యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం, కానీ చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి ఆ నెక్స్ట్ మంత్ మరి ఏ డేట్లో మనకి దొరికిద్ది? చిన్న సినిమా కదండి, కాకపోతే పెద్ద ఎమోషన్. మరి చిన్న సినిమా కానీ చాలా పెద్ద ఎమోషన్. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సినిమాలో డెప్త్, ఆ దమ్ముంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ప్రేక్షకుల వరకు. ఖచ్చితంగా అదే నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం, కానీ డేట్ ఇంకా మేము లాగ్ కాలే. ఇంకా ఇంకొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి, సినిమా వర్క్ జరుగుతుంది. మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లేదా అటు ఇటు కొంచెం చూస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కానీ, పెద్ద పెద్ద నిర్మాతలు కానీ, వాళ్ళు పెద్ద చూపించాలనుకుంటున్నాం. యాక్చువల్లీ ఏంటంటే పెద్దవాళ్ళకి సినిమాని ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందమ్మా. రైట్. మీరు గాంధీ గారి సినిమా ఎందుకు చూడాలి? ఒక వర్డ్ లో చెప్పాలంటే సినిమా బాగుంది కాబట్టి చూడాలి. షార్ట్ అండ్ అంతే కదా, స్వీట్, సినిమా బాగా తీశారు కాబట్టి చూడాలి. సినిమా బాగుంది కనుక చూడాలి. ఇప్పుడు స్టార్ యాక్టర్స్ లేకపోయినా అవసరం, స్టార్ యాక్టర్స్ కోసమే చూడరు మన ప్రేక్షకులు, ఎవరు చూస్తారు అంతే. కాబట్టి సినిమా బాగా తీశారు కాబట్టి తప్పకుండా చూడాలి, ప్రేక్షకులు ఆదరించాలి. ఇటువంటి సినిమాల్ని వాళ్ళు ఆదరిస్తేనే మరి ముందు ఈ చిత్ర పరిశ్రమ బతుకుతుందమ్మా. నీ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? గాడ్స్ గ్రేస్ అనాలా, లేకపోతే అంటే చూసే వెల్ విషర్స్ అందరి గ్రేస్ అనాలో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోక్ దాంట్లో అయితే నన్ను బాగా ఆదరించారు, చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఎప్పుడైనా నేను ఏదైనా చేసి కొంచెం నాకు నేను లోగా ఏదైనా, అంటే యాజ్ వి ఆల్ ఆర్ హ్యూమన్స్, ఏదైనా లో పాయింట్ అనిపించినా కూడా, లేదు దుర్గా గారు మీరు ఇట్లా కాదని వాళ్ళే డిస్కస్ చేసి, వాళ్ళే మాట్లాడి, అంత ఫైనల్గా వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానండి. అండ్ ఈ మూవీ మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టే చూడమని చెప్పను. మెసేజ్ ఏముంది, ఎవరైనా ఇస్తారేమో, వాట్సాప్లో పొద్దున్న లేవగానే మెసేజ్ వస్తుందేమో, మెసేజ్ గుడ్ మార్నింగ్ అని పెడతారేమో, దానికి ఒక కొటేషన్ ఉంటుందేమో. మెసేజ్కి మించి అదేదో ఉంది కాబట్టే మేము ఈ మూవీని ఇంత పుష్ చేస్తున్నాము. లేకపోతే మేమందరం మా భుజాలపైన వేసుకొని ఇంత కష్టపడము మూవీ కోసం అయినా కూడా. కథని నమ్మే చేసాము, అంతకుమించి ఏం లేదండి. మెసేజ్కి మించి ఇంకేదో ఉంది, అది అందరూ చూడాలి, అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ మూవీ చూడమంటున్నాము. ఇలాగే సపోర్ట్ చేయండి. ఫోక్లో ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఫోక్ వాళ్ళు కదా అలాంటిది కాకుండా మీరు ఒకసారి చూడండి. మా ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం అనేది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. సో చూసి సపోర్ట్ చేయమని చెప్తున్నాను. సో ఫైనల్లీ మెసేజ్ లేకుండా ఏ సినిమా ఉండదమ్మా. అది చిన్నదా పెద్ద, ఏదో ఒక మెసేజ్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా కథ అల్లడం. దీంట్లో పెద్ద మెసేజ్ ఉంది కాబట్టి పెద్దగా చూడండి సినిమా. ఓకే రాజ్ గారు, మీరు ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఒక్క చిన్న మాటలో చెప్తానండి. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. ఆ ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన బాధ్యత. అందుకోసం ఈ సినిమాని చూడండి, సినిమాను బతికించండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీ ముగ్గురు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అలాగే ఎస్పెషల్ ఈ సినిమా గురించి, ఎందుకంటే మీరు ప్రాణం పెట్టి తీసారని అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ సక్సెస్ మీట్ లోకి వెళ్దామమ్మా. థ్యాంక్ యూ. 10TV ప్రేక్షకులకు, 10TV యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ స్పెషల్ మూవీ. సో రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.